ప్రైజ్ ద లార్డ్. మరొక ఈ రాత్రి సమయంలో మనమంతా కలిసి ప్రార్థన చేయడానికి కూడుకొని ఉన్నాము. దేవుడు మనకిచ్చిన అవకాశంని బట్టి దేవునికి వందనములు. దేవుడు దినమంతా కూడా మనల్ని కాపాడి సంరక్షించి నడిపిస్తూ ఉన్నాడు. మనల్ని క్షేమంగా కాపాడుతూ ఉన్నాడు. క్షేమంగా మనమందరం కూడా ఇంట్లోకి చేరి ఉన్నాము. ఇంట్లో మనము మా ఆఫీసుల నుంచి, మరి పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి, అందరూ మన వర్క్ ప్లేసెస్లో నుంచి అందరూ కూడా ఇంటికి చేరి ఇంట్లో అందరూ కుటుంబ సభ్యులుగా చేరి సంతోషంగా గడిపే సమయం. మరి ప్రార్థనలు, మరి అనేకమైనటువంటి సంగతులు మాట్లాడుకునే సమయం. ఈ సమయంలో మరి మనకు దేవుడు ఒక గొప్ప ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనములు. మరి ఈ దినం దేవుడు మనకు ధ్యానాంశంగా ఇచ్చినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము 40వ కీర్తన 2వ వచనము. దావీదు కీర్తన. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఈ మాటలు మనము ధ్యానించుకుంటూ దేవుని సన్నిధిలో మనము గడపాలి. నిద్రించే సమయంలో పడకలలో పరుండినప్పుడు కూడా మనము వాక్యమును ధ్యానించడం దేవుని యొక్క చిత్తము. మనల్ని ఆయన ఒక భయంకరమైన నాశనకరమైన గుంటలో నుండి పైకెత్తాడంట. అంటే మనం చాలాసార్లు ఎన్నో శోధనలలో చిక్కుకుంటూ ఉంటాము. అనేకసార్లు అనేకమైన ప్రమాదములలో పడబోతూ ఉంటాము. అయితే దేవుడు మనల్ని ఆ ప్రమాదములలో నుంచి, ఆ భయంకరమైన యాక్సిడెంట్లైనా లేకపోతే మరి ఏదైనా శోధనలో అయినా ఆ శోధనలలో నుంచి మనల్ని తప్పించి పైకి లేవనెత్తేటువంటి దేవుడు. ఇంత గొప్ప దేవుడు ఆయన పైన మనం ఆధారపడి ఉన్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. సహనంతో ఆయన కొరకు కనిపెడితే ఆయన మన మొర ఆలకించి మనకు జవాబిచ్చే దేవుడు. జిగటగల దొంగ ఊబి అంటే అది కూడా సాతాను యొక్క ఉచ్చులు. ఈ ఉచ్చులన్నీ కూడా మరి అపవాది మన ముందు వేస్తూ ఉంటాడు. మనము మన జీవితంలో పొరపాటున వాటిలో పడిపోతూ ఉంటాము చాలాసార్లు. అయితే దేవుడు మనల్ని పైకెత్తే దేవుడు అంటున్నాడు. అది మరి భయంకరమైనటువంటి ఊబులు అన్నమాట. ఊబి అంటే ఒకసారి అందులోకి దిగామంటే కూరుకుపోతూ ఉంటాం. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము చాలా రకాల బెట్టింగ్ యాప్స్ అంట, లేకపోతే లోన్ యాప్స్ అంట. ఇవన్నీ చూసి చాలామంది ఆకర్షితులై వాటికి అప్లై చేసుకొని అప్పులు తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళు చేసే ఫోన్లు, వాళ్ళు చేసే అడిగే ప్రశ్నలు, వారు పెట్టే తొందర, వీటన్నిటి నుంచి తప్పించుకోలేక చాలామంది కృంగుదలకు గురై, డిప్రెషన్కు గురై అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా బెట్టింగ్ అనేది అది ఒక రకమైన ఊబి. అది కూడా ఒక పేకాట వంటిది, జూదం లాంటిది. మరి అలాంటి వాటిల్లో మనము అసలు ఇన్వాల్వ్ కాకూడదు. పొరపాటున ఇన్వాల్వ్ అయితే ఒక్కొక్కసారి ఇందులోంచి బయటికి రాలేము. అనేక మంది మరి మంచి వాళ్ళు కూడా మరి త్రాగుడుకు, స్మోకింగ్కు, రకరకాల గేమింగ్కు పాల్పడుతూ ఉంటారు. ఎట్లా అంటే ఫ్రెండ్స్ యొక్క సహవాసంలో మరి పొరపాటున మొదట స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్లీగా ఏదో ఫ్రెండ్స్ చెప్పారు కదా అని స్టార్ట్ చేస్తారు. కానీ ఆ తర్వాత వాటిలోంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా మనల్ని బయటికి తీసుకొని రాగలడు. ఆయన పైన మనం ఆధారపడినప్పుడు ఆయన మనల్ని పైకి లేవనెత్తి మన పాదములు బండ మీద నిలిపి మన అడుగులు స్థిరపరిచే దేవుడు. అవును, బండ మీద ఉన్నప్పుడు మనం ఎంతో స్థిరంగా ఉంటాము. అడుగులు తడబడవు. మనము ఎంతో స్టెబిలిటీతో ఉంటాము, బలముతో ఉంటాము. మరి ఆయన యొక్క ప్రొటెక్షన్ మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది కనుక మనము నిలబడగలుగుతాము. ఆయన మనకు ఆ నిశ్చయత ఇస్తున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ మనం కలిగి విశ్వాసంతో ఆయన పైన విశ్వాసత, మరి ఆయన యొక్క ప్రొటెక్షన్ మనం కలిగి కాపుదలలో మనం జీవించడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనం ప్రార్థన చేసుకుంటూ ఈ రాత్రి వాక్యం ధ్యానించుకుంటూ మనం ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనములు. మనకు ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మనం దేవుని సన్నిధిలో అడుగుదాం. ఆయన మనకు తప్పకుండా జవాబిచ్చే దేవుడు. ప్రార్థనలోకి వెళ్దామా? పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవ, నీకు వందనములు నాయన, నీకు స్తోత్రములు.
అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు నాయన. మా పట్ల ఎంతో ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి. మేము అనేక మార్లు పడిపోతూ ఉంటాము, జిగటగల దొంగ ఊబిలో పడిపోతూ ఉంటాము, నాశనకరమైన గుంటలలో పడిపోతూ ఉంటాము, అనేక శోధనలలో మేము చిక్కుకుంటూ ఉంటాము. ప్రభా, మరి మా తప్పు మేము తెలుసుకొని నీకు మొరపెడుతుండగా తండ్రి, మీరు మా మొర ఆలకించి మమ్మల్ని లేవనెత్తేవారు. అవును ప్రభా, అనేక మంది అలాంటి సైబర్ క్రైమ్స్లో మరి చిక్కుకుంటూ ఉంటారు. ప్రభా, అనేకమైన మోసకారుల చేతిలో చిక్కుకొని మోసపోతూ ఉంటారు. బిజినెస్లో పార్ట్నర్స్గా ఉంటూనే ఎంతోమంది మోసం చేసి మరి లాస్కు గురి అయ్యే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు అనేక మందికి ఉన్నాయి. దేవా ప్రభా, మరి లంచాలు ఇవ్వాలని తీసుకోవాలనేటువంటి శోధన, ఇలాంటివన్నీ కూడా తండ్రి మా ప్రభా మా జీవితంలో మమ్మలను అనేక మార్లు మరి పడగొడుతూ ఉంటాయి. మేము పడిపోతూ ఉంటాం నాయన. అయితే తండ్రి, మేము నిన్ను ప్రార్థిస్తున్నాము, మమ్మలను దయ ఉంచి క్షమించండి. ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న వారిలో తండ్రి, ఈ ప్రార్థన వింటున్న వారిలో ఎవరైనా అలాంటి వారు ఉన్నట్లయితే తండ్రి, మీరు వారిని లేవనెత్తి మీ యొక్క గొప్ప కృపచేత వారిని స్థిరమైన రీతిలో నిలబెట్టండి, బండ మీద నిలబెట్టండి. ప్రభానైనా వారి అడుగులు జారిపోకుండా స్థిరంగా ఉండినట్లుగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ కాపుదల దయచేయండి. మీ యొక్క జ్ఞానం వారికి అనుగ్రహించిన ఆ పొరపాటులు చేయకుండా, మరొక మారు చేయకుండా వారిని మీ సన్నిధిలో కాపుదలగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, అద్భుతకరుడు మీరు, ఆశ్చర్యకరుడు నాయన. మా తండ్రి, ప్రతి విధమైన శోధన నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి. అపవాదిని మేము ఎదిరిస్తే వాడు పారిపోతాడు నాయన. మేము ఆ ధైర్యంతో జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి, ఈ దినము ప్రభా మరి నీ సన్నిధిలో నిద్రించినటువంటి ప్రవీణ్ పగడాల గారిని యొక్క అంత్యక్రియలు జరిగిపోయాయి. మా తండ్రి, మరి ఎంతోమంది అభిమానులు, ఎంతోమంది జనము ప్రభా, మరి దైవ సేవకులు, భక్తులు అందరూ కూడా వచ్చి తండ్రి అతనికి ఎంతో ఘనమైన నివాళి అర్పించారు. మా ప్రభా, అతడు నీ సన్నిధిలో మరి ఎంతో క్షేమంగా నిద్రించాడు. మా ప్రభా, ఆయన నీ చేతిలో, నీ యొక్క క్షేమకరమైనటువంటి చేతులలో ఉన్నాడు ప్రభా. దేవా, మేము నమ్ముతున్నాం, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. విడవబడినటువంటి అతని భార్యను, పిల్లలను, అతని తల్లిని మీరు ఆశీర్వదించి ప్రభా, వారికి మీరు ఇవ్వగలిగినటువంటి ధైర్యం ఇవ్వండి తండ్రి. మీరే ధైర్యం ఇవ్వగలరు, మీరే వారిని ఓదార్చగలరు, మీరే వారిని ప్రభా ఆదరించగలరు తండ్రి. మనుషులమైన మేము ఎంతసేపు చేస్తాం ప్రభా, ఊరికే మాట్లాడతాము, కొద్దిసేపు మాట్లాడతాము తండ్రి, ఆ తర్వాత మేము వెళ్ళిపోతాము. కానీ మిగిలిపోయేది వారే కదా ప్రభా. వారిని తండ్రి మీ యొక్క చేతులలో ఉంచుకోనండి ప్రభానైనా. వారికి మీ యొక్క ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిత్యము ఉండే దేవుడు మీరే మా ప్రభా తండ్రి. మరి ఆమె ఎంత దుఃఖంలో ఉన్నప్పటికీ తండ్రి, అతని భార్య ఎంతగానో ప్రభా మరి ధైర్యంతో మాట్లాడింది. మరి ఆమె కుమార్తె కూడా ధైర్యంగా ఉన్నందుకై నీకు వందనములు మా తండ్రి దేవా. మరి వారందరూ కూడా నైనా నీ యొక్క నమ్మకంలో, విశ్వాసంలో ఉన్నారు కనుక వారంతా ధైర్యంగా మాట్లాడగలిగారు. మా ప్రభా, వారికి మీరు ఇచ్చిన ధైర్యంను బట్టి నీకు వందనములు. ఎంతో దుఃఖం ఉంటుంది ప్రభా, వారు వ్యక్తం చేస్తూ ఉండకపోవచ్చు బయటికి, కానీ తండ్రి వారు మానసికంగా ఎంతో కృంగిపోయి ఉంటారు నాయన. మా ప్రభా, వారిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము తండ్రి దేవా. కృప చూపించి వారికి కావలసిన ధైర్యమును, ఓదార్పును, ఎల్లప్పుడూ మీ కాపుదలను, భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, నీ సేవకులు ఎంతమంది ఈ విధంగా ఉన్నారో ప్రభా. ఎంతోమంది ధైర్యంగా మాట్లాడేవారు, ధైర్యంగా మరి బహిరంగంగా మాట్లాడేవారు అనేకులు ఉంటుండగా వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారు ఎంతో జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మీరు కాపుదలగా ఉన్నారు. అయితే ప్రభా, అన్ని విషయాలలోనైనా మేము కూడా మా యొక్క జాగ్రత్తలు పాటించడానికి కూడా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. మేము సేవకుల కొరకు ప్రార్థించే వారంగా ఉండడానికి సహాయం చేయండి. అవును తండ్రి, మేమైతే బయటికి వెళ్ళి బహిరంగంగా ఇంత ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాం కదా, కానీ అలాంటి వారి కొరకు మేము చక్కగా ప్రార్థించడానికి మాకు సహాయం దయచేయండి, సమయం దయచేయండి దేవా ప్రభా. ఈ రాత్రి వేళ కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించి సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎక్కడ కూడా నేను మనస్పర్ధలు లేకుండా కాపాడండి. కుటుంబం ఎంతో ప్రాముఖ్యమైనది ప్రభా. ఈ లోకంలో ప్రతి కుటుంబం నాయన ఎంతో భద్రంగా ఉండాలి, ఎంతో చక్కగా ఉండాలి నాయన. కుటుంబంలోని ప్రతి వ్యక్తి కూడా ఈ సంఘంలో
మరి బాధ్యులుగా ఉంటారు కదా మా తండ్రి. నీ యొక్క సంఘంలో, నీ యొక్క శరీరంలో అవయవములుగా మేమంతా ఉన్నాం కాబట్టి ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తి కూడా అవసరమే మా ప్రభా. ప్రతి వ్యక్తి కూడా నాయన నిన్ను అంగీకరించాలి. కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా నిన్ను అంగీకరించిన వారే నీ బిడ్డలుగా జీవించేవారుగా ఉండునట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేసి వారి హృదయాలను లేవనెత్తండి, వారి హృదయాలను మార్చండి. నేను ఎవరైతే నీకు దూరంగా ఉన్నారో వాళ్ళని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రభా, ప్రతి హృదయాన్ని కూడా మార్చండి, తాకండి నాయన. మీరు అద్భుతంగా వాళ్ళను మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. నీకే వందనములు తండ్రి దేవా. ఎంతమంది అయితే నాయన ఈ దినము మరి నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారని సంతోషంగా ఉన్నారు, వారిని బట్టి మరి వివాహ ప్రయత్నం సఫలమై మంచి సంబంధం కుదిరినందుకు సంతోషంగా ఉన్నటువంటి వారిని, సంతానం దొరికిందని ప్రభా మరి కన్సీవ్ అయినటువంటి వార్తను విన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు. వారికి మీ యొక్క సంపూర్ణమైనటువంటి కాపుదల, మీ యొక్క సంపూర్ణమైనటువంటి నడిపింపు వారికి దయచేసి ప్రభా వారిని మీ యొక్క కృపలో ఆదరించండి దేవా. ప్రభా అప్పుల బాధల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి తండ్రి. ఎంతగానో కృంగుదలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. అద్భుతాలు చేసే దేవుడు నాయన. ప్రతి కుటుంబంలోనైనా ఎవరికైతే సంతానం లేదో వారికి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నైనా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు, వివాహ ప్రయత్నం కుదరని వారికి వివాహములు కుదిర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దయ ఉంచి నాయన వాళ్ళను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరు కూడా నాయన మరి అలా చాలా కాలము మరి హాస్పిటల్లో ఉండకుండా నాయన వాళ్ళను తీసుకురండి తండ్రి, ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఐసీలో ఉంటున్నారు, వాళ్ళందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా ఎంతోమందినైనా మరి భయంకరమైన పరిస్థితులలో, దుఃఖంలో, బాధలో ఎవరైనా యాక్సిడెంట్లో గురై తండ్రి ఉన్నటువంటి వారు మా తండ్రి ఆకస్మిక అనారోగ్యమునకు గురైనటువంటి వారిని బట్టి నైనా మరి దుఃఖంలో ఉన్నటువంటి ఆ కుటుంబాలను మీరు ఆదరించి వారికి త్వరగా నైనా ట్రీట్మెంట్ లభించి త్వరగా మరి వారు కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా మరి డాక్టర్లకు, నర్సులకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి, ఓపికను, సహనమును అనుగ్రహించండి. రాత్రి వేళ వాళ్ళు డ్యూటీస్ చేస్తుండగా వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి నిరాధారులై ఉన్నటువంటి మరి వ్యక్తులను అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు తండ్రి మా ప్రభానైనా నీ యొక్క సహాయం కోరుకుంటున్నారు మా ప్రభా. ఎంతోమంది ప్రభా మరి ఆదరణ నోచుకున్నటువంటి వృద్ధులు, చిన్నారులు ఉన్నారు ప్రభా, అనాథలుగా ఉంటున్నారు నాయన, ఆశ్రయం లేనటువంటి వారుగా ఉంటున్నారు. అలాంటి వారందరికీ మీ యొక్క సహాయం దయచేయండి. శ్రమ పడుతున్నటువంటి వారు, దుఃఖిస్తున్నటువంటి వారు, రోధిస్తున్నటువంటి వారు మా తండ్రి మరి భయంకరమైన పరిస్థితిలో ఇంకా మరణించే స్థితిలో ఉన్నటువంటి వారు అందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము ప్రభా. ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆదరణ, మీ యొక్క ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాము. సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి మరి మా దేశం పరిస్థితులను మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం నాయన. మా దేశాన్ని కాపాడండి. మా దేశంలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితులను తండ్రి మీరు మార్చండి దేవా ప్రభా. సహాయం చేయండి. న్యాయము, నీతి, నిజాయితీ ప్రభా మీరు దయచేయండి తండ్రి. న్యాయ వ్యవస్థ చక్కగా పనిచేయటకు సహాయం చేయండి మా తండ్రి ప్రభా. రక్షణ వ్యవస్థ చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతి నిజాయితీలతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా నీకే సమస్తము సాధ్యం నాయన. మా తండ్రి ఈ రాత్రి వేళ ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చండి. ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి. వాహనాలపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి తండ్రి. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిపై నాయన నీ యొక్క కాపుదల అనుగ్రహించి తండ్రి అతడు చక్కగా మరి డ్రైవింగ్ చేయడానికి మరి ఎంతో అప్రమత్తతతో డ్రైవింగ్ చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా మరి ఈ లోకంలో తండ్రి ఎంతమంది నిన్ను అంగీకరించక ఉన్నారో, నిన్ను ఎరగని వారు ఉన్నారు ప్రభా. భయంకరమైన స్థితిలో మరి ఉన్మాదులుగా ఉంటున్నారు. వారందరినీ మీరు కనికరించి వాళ్ళని మార్చండి దేవా ప్రభా. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి కూడా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా మరి ఈ రాత్రి తండ్రి మరి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో
మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. నిద్రించబోతుండగా మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకుంటున్నాం. మా శరీరములను, ఆత్మలను, ప్రాణములను నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మాకు రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి ప్రభా. మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు, రాత్రి వేళ కలుగు భయములను అన్నిటి నుంచి కాపాడుతానని, ఏ తెగులు మా గుడారం సమీపించకుండా కాపాడుతానని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు. నీ దేవదూతను కాపుదలుగా ఉంచుతున్నందుకే వందనములు. మా తండ్రి, మాకు మంచి నిద్రను అనుగ్రహించండి, మంచి రెస్టును అనుగ్రహించండి. మరి రేపు ఉదయకాలం తండ్రి మేము ఏ పనులు చేయాలో వాటన్నిటి కొరకు సిద్ధపడి ఉన్నాము. అవన్నీ కూడా మేము చక్కగా సఫలీకృతం చేసుకోవడానికి మీ కృప దయచేయండి, మీ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మంచి నిద్రను మాకు అనుగ్రహించండి. దుష్ట స్వప్నాలు రాకుండా, దొంగల భయం లేకుండా, విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా మమ్మల్ని కాపాడి తండ్రి, మమ్మల్ని నీ సన్నిధిలో జాగ్రత్తగా ఉంచుకుంటున్నందుకే వందనములు. మరి ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.